బెల్లం వినాయకుణ్ణి, సంపత్ వినాయకుణ్ణి హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రెండు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెల్లం వినాయకుణ్ణి, సంపత్ వినాయకుణ్ణి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లకు దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నామన్నారు. వైసీపీ ఎమ్మెల్సీల కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నారు. పెద్దల సభకు మచ్చ తెచ్చే విధంగా కొంతమంది ఎమ్మెల్సీల ప్రవర్తన ఉందని, ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ను చంపేసి డోర్ డెలివరీ చేశారని వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తిని జగన్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించలేదని, ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండవలసిన ప్రజాప్రతినిధులు రోడ్లపైకి వచ్చి రచ్చ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్సీలుగా పంపించే వ్యక్తుల కోసం ఆ పార్టీ నాయకులు, అధిష్టానం ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎంతో మంది త్యాగాలు, పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరిపైన ఉందని తెలిపారు. ప్రతిష్టాత్మకమైన మన బెల్లం వినాయకుడు దర్శనానికి ఈరోజు రావడం జరిగింది. ఎలక్షన్ టైంలోనే అనుకున్నాము. బెల్లం వినాయకుడు ప్రతిష్ట కూడా అందరికీ తెలుసు, కూడా అందరికీ తెలుసు. ఏమి మనసులో ఏమి కోరిక కోరుకొని బెల్లం నైవేద్యం పెడితే ఆ కోరిక తీర్చే ఒక వినాయకుడు, ఆనంద గణపతి దగ్గరికి ఈరోజు కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకొని ఏదైతే మొక్కులు తీర్చుకోవడం జరిగిందండి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. వచ్చిన తర్వాత కూడా పంతులు గారు కానీ, ఇక్కడున్న డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానించడమే కాకుండా ఒక మంచి దర్శనం ఇప్పించి మంచి పూజా కార్యక్రమాలు చేసి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి. రాష్ట్రంలోని పరిపాలన చేసే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ అందరూ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొని దండం పెట్టుకుని రావడం.